తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తీవ్రమైన ఎండలతో పాటు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ తెలిపారు. మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పిడుగులు పడే ఛాన్స్ ఉండొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. మంగళవారం ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల మధ్య రికార్డయ్యే అవకాశం ఉందన్నారు. ఆదివారం అనకాపల్లి జిల్లా రావికంతం, వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో 41.4 డిగ్రీలు, విజయనగరం జిల్లా గుర్లాలో 41.2 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా మురమండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీలు చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. 55 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు తెలిపారు. ఎండ తీవ్రంగా ఉన్న తరుణంలో ప్రజలు బయటకు వెళ్లరాదని సూచించారు. అత్యవసరమై వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని సూచించారు.